వెల్కమ్ టు డిఎన్డి విత్ భరత్. ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎట్టకేలకు నీళ్లు మొదలయ్యాయి. మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ ఏరియాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 50,000కు పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం ఆన్ చేసింది. నంది, గాయత్రి పంప్ హౌస్ లోని 2 పంపుల ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని బాహుబలి మోటార్లు ఎత్తిపోస్తున్నాయి. ఈ అంశంపై వాళ్ళ డిఎన్డీలో మాడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ నీళ్లు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పొచ్చు. మొన్న రాత్రి నేను చెప్పాను ఏంటంటే ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడాలని దేవుడిని ప్రార్థిద్దాం అన్నాను. దేవుడు కరుణించాడు, వర్షాలు ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో ఇచ్చాడు. మీరు నేనే చేశాం మొన్న రాత్రి. నిన్న రాత్రి కూడా నేను విజ్ఞప్తి చేశాను. ఈ 4 రోజుల్లో ఎల్లంపల్లి పరిధిలో వర్షాలు ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం కాంగ్రెస్ ప్రభుత్వ విజయమా, ప్రకృతి అనుగ్రహం, ఏం చెప్తారు? అంటే ప్రకృతి అనుగ్రహించిందనే చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి మ్యాప్ తీసుకుంటే కనుక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 బ్యారేజీలు కూడా ఇప్పుడు ఈ 3 బ్యారేజీల్ని వాడడానికి వీల్లేదని చెప్పి ఎన్డీఎస్సీ చెప్పింది. సో అందుకని గేట్లు తెరిచి ఉంచుతున్నారు. సో మేడిగడ్డ 16.17 టీఎంసీలు, అన్నారం, సుందిళ్ళ ఒకటి 10.87 టీఎంసీలు, సుందిళ్ళ 7.24 టీఎంసీలు. అయితే ఈ 3 బ్యారేజీలు లాస్ట్ 2 years నుంచి వాడట్లేదు, అట్లే నీళ్లు కిందికి వదులుతున్నారు. సో వర్షాలు లేవు ఇవాళటి వరకు కూడా, జూలై 28 వరకు కూడా -30% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉండే. సో ఈ 3 బ్యారేజీని నుంచి కన్నెపల్లి దగ్గర మోటార్ లిఫ్ట్ చేసి ఎన్డీఎస్ఏ గతంలో చెప్పింది, కానీ ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పింది. సో ఇప్పుడు కన్నెపల్లి దగ్గర నాకు తెలిసి ఈజీగా ఒక 3-4 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంటుంది. 3-4 లక్షల క్యూసెక్లు అంటే ఒకటే రోజులో 30 టీఎంసీల వాటర్ వస్తుంది ఆల్మోస్ట్. సో ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఆ విధంగా వర్షాలు పడ్డాయి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నీళ్లు లిఫ్ట్ చేయొద్దని భావించింది. కానీ మొన్న చెప్పాను ఎల్లంపల్లి నుంచి మాత్రం నీటిని లిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞంలో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి దీనివల్ల కేసీఆర్కి అడ్వాంటేజ్ రాదు కాబట్టి ఎల్లంపల్లికి వాటర్ వస్తే మాత్రం నీళ్లు లిఫ్ట్ చేస్తుంది అని చెప్పాను. ఎల్లంపల్లి ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 148. ఈ 148 దగ్గర నీళ్లు రావాలంటే కడెం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడాలి, లేదా ఎస్ఆర్ఎస్పి కింద వర్షం పడాలి. అంటే జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతంలో వర్షం పడితే ఎల్లంపల్లికి వాటర్ వస్తాయి. సో అదే జరిగింది, ఎల్లంపల్లికి వాటర్ వచ్చాయి. ఇవాళ ఉదయం వరకు 20 టీఎంసీలకు గాను ఎల్లంపల్లిలో 8.1 టీఎంసీ ఉండే. సో ఇంకో 1,20,000 క్యూసెక్లు, 1,30,000 క్యూసెక్లు వస్తే ఎల్లంపల్లి నిండిపోతుంది. సో 1,30,000 క్యూసెక్లు అంటే దాదాపు ఒక 12 టీఎంసీలు. ఎందుకంటే 8 టీఎంసీలు ప్లస్ 12 అంటే 20 టీఎంసీలు నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఏం చేయాలి? నీళ్లు కిందికి వదలడమే కదా. సో కిందికి వదిలే బదులు ఏం చేస్తారు, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఇక్కడ పంప్ హౌస్ కనిపిస్తుంది ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తర్వాత ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి నంది పంప్ హౌస్ వరకు, నంది మేడారం పంప్ హౌస్ కు నీటిని మొదటి దశలో లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ మేడారం ట్యాంక్ ఉంది, దీని కెపాసిటీ 0.78 టీఎంసీ. ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి కాకతీయ కెనాల్లో వేస్తారు. సార్, నంది పంప్ హౌస్ తర్వాత ఇక్కడ లక్ష్మీ పంప్ హౌస్ ఉంది. ఇక్కడ రిజర్వాయర్ కూడా ఒకటి ప్రపోజ్ చేశారు, లక్ష్మీ నరసింహసాగర్ పత్తిపాక రిజర్వాయర్ అని చెప్పి. సరే, అక్కడ దాకా కాకుండా కాకతీయ కెనాల్లో నీళ్లు వేస్తారు. కాకతీయ కెనాల్లో నీళ్లు వేస్తే అల్టిమేట్గా అది అక్కడి నుంచి మిడ్మానేర్ దాకా కూడా, లేదా కాకతీయ ఏమైనా కెనాల్ వేయచ్చు, లేదా మేడారం నుంచి మిడ్మానేర్ దాకా కూడా వేయచ్చు. నీళ్లు ఎత్తిపోయడానికి ఆస్కారం ఉంది. మిడ్మానేర్ అంటే 318 ఎఫ్ఆర్ఎల్ దగ్గర మిడ్మానేర్ ఉంటుంది. సో ఇది ఎట్లా జరిగింది అన్నది మనం చూద్దాం ఒకసారి. లాస్ట్ 24 అవర్స్లో విపరీతమైన వర్షం పడింది. ఎక్కడైతే ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియా ఉందో, ఎక్కడ వర్షం పడితే ఎల్లంపల్లి ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయో నేను చెప్పాను. నిన్న రాత్రే చెప్పాను, ఈ 3-4 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉందని చెప్పాను. సో ఏ జిల్లాలో ఎక్కువ వర్షం పడేది? ఇక్కడ ఆరెంజ్ కలర్ అంటే దాదాపు 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడ్డ ప్రాంతం. అది ఎక్కడుంది? జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నిన్న పడ్డాయి. ఎంత భారీ వర్షాలంటే
ఇక్కడ మీరు చూస్తే జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో 19.6, బట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పడితే కిందికే పోతుంది. సారంగపూర్ జగిత్యాల్లో 19.5 సెంటీమీటర్లు, బుగ్గారం 18.2 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా ఎండపల్లి 17.5 సెంటీమీటర్లు, వెలగటూరులో 16.6, రాయికల్లో 16 సెంటీమీటర్లు, ధర్మపూర్లో 14.8, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ, కడెం పెద్దూరులో 14.5, జగిత్యాల జిల్లా ఎండపల్లి 14.2. సో ఇట్లా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పెద్దపల్లి కమాన్పూర్ 14.1, జగిత్యాల రాయికల్. సో జగిత్యాల జిల్లాలో ఎస్పెషల్లీ లార్జ్ చాలా ఎక్కువ వర్షపాతం మనకు కురిసింది. ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ ఆరెంజ్ కలర్ డాట్స్. జగిత్యాల జిల్లాలో ఈ వర్షం అంతా కూడా, ఈ జగిత్యాలలో పడ్డ వర్షం అంతా కూడా ఎల్లంపల్లికే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఏరియా, ఈ నిర్మల్లో సదర్మాట్ బ్యారేజ్ కింద పడ్డా, లేకపోతే ఆదిలాబాద్లో కడెం ప్రాజెక్టు దగ్గర వర్షం పడ్డా, ఎక్కడ వర్షం పడ్డా సరే అది ఎల్లంపల్లి దగ్గరికి రావాల్సిందే. సో ఇప్పుడు ఉదయం 10,000 క్యూసెక్కుల నుంచి మొదలు పెడితే ఇప్పుడు 60,000 క్యూసెక్కుల వరకు కూడా వరద వెళ్ళింది. రాత్రి వరకు 1,00,000 క్యూసెక్కులు కూడా టచ్ కావచ్చు. 1,00,000 క్యూసెక్కులు అంటే ఒక రోజంతా 1,00,000 క్యూసెక్కులు అయితే 18 టీఎంసీలు అయిపోతుంది. సో హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి ప్రతిరోజు ఒక 329 క్యూసెక్కులు ఇవ్వాలి. తర్వాత ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండంకు దానికో 100, ఈ రెండు కలిపితే ప్రతిరోజు 500 క్యూసెక్కుల నీళ్ళు అవసరం అవుతాయి. 500 × 30 అంటే నెలకి 1 టీఎంసీ వాటర్ అవసరం అవుతుంది. కానీ అక్టోబర్ వరకు ఎల్లంపల్లికి వరద ఉంటుంది. సో ఇప్పుడు అక్టోబర్ వరకు వరద ఉంటుంది కాబట్టి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి నంది మేడారంకు, నంది పంప్ హౌస్కు పంపిస్తారు. ఆ తర్వాత మిడ్మానేరు ఇవన్నీ కూడా నింపే ప్రయత్నం చేస్తారు. సబ్జెక్టు వరద ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందని. అయితే వరద ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు వచ్చినప్పుడు మనకు రోజుకు 2 టీఎంసీలు వచ్చినా చాలు, 1 టీఎంసీ వచ్చినా చాలు. ఇప్పుడున్న పరిస్థితిలో రోజుకు 2 టీఎంసీలు అంటే 22,000 క్యూసెక్కులు, 23,000 క్యూసెక్కులు కంటిన్యూస్ గా కిందికి పోవాలి. సో ఆ వరద మెయింటైన్ అవుతుందనే అనుకుందాం, ఎందుకంటే ఇవాళ కూడా వర్షం పడుతుంది అక్కడ. సో ఇప్పుడు ఫ్లడింగ్ రెయిన్స్ ఏవైతే పడ్డాయో నిన్న రాత్రి, దానివల్ల ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వాటర్ వచ్చి నీళ్లు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ నిజామాబాద్లో బాగా వర్షాలు పడ్డాయి, నిర్మల్లో బాగా వర్షాలు పడ్డాయి, జగిత్యాల్లో వర్షాలు పడ్డాయి, పెద్దపల్లిలో పడ్డాయి, మంచిర్యాలలో పడ్డాయి. ఇది నిన్నటి వ్యవహారం. మళ్ళా ఇవాళ కూడా వర్షాలు పడ్డాయి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ రాబోయే 24 అవర్స్లో కూడా మనం చూస్తే ఎక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయి, ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మలు, జగిత్యాల, మంచిర్యాల, ఈ నార్త్ తెలంగాణకే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. సో ఇవాళ వర్షం పడుతుంది, రేపు సాయంత్రం వరకు కూడా వర్షం పడుతుంది. ఎందుకంటే అది వాయుగుండం ఉంది అక్కడ, వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఇప్పటి వరకు ఎంత పడ్డది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఈ ఉదయం 8:30 నుంచి సాయంత్రం ఇప్పటి వరకు 6 గంటల వరకు చూస్తే ములుగులో వాజేడులో 13.5 సెంటీమీటర్లు పడింది, ములుగులో ఏటూరు నాగరంలో 12.2 సెంటీమీటర్లు పడింది, ములుగు వెంకటాపురంలో 11.6 కేవలం ఉదయం నుంచే. సో ములుగు జయశంకర్లో ఎక్కువ వర్షం పడ్డది, పెద్దపల్లిలో 9.9, మంచిర్యాల జైపూర్లో 9.7, అట్లాగే కరీంనగర్లో రామడుగులో 8.5, మంచిర్యాల నస్పూర్లో 8.3, మంచిర్యాల మందమర్లో 7.9. ఈ వర్షం అంతా కూడా మళ్ళా ఎల్లంపల్లికే వస్తుంది. సో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి ఇక్కడ ఇవాళ ఈ ఉదయం నుంచి వర్షాలు ఎక్కువ పడ్డాయి. జగిత్యాలలో వర్షం పడ్డది, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం పడితే అది మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాదు. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ ఉంటుంది కాబట్టి, అంటే ఈ దేవాదుల ఈ కింది ప్రాంతంలోకి, దేవాదుల దగ్గరికి వెళ్ళిపోతాయి, మేడిగడ్డ కింది ప్రాంతంలోకి వెళ్లే ఆస్కారం ఉంది. అయితే మేడిగడ్డకు భారీ ప్రవాహం 4-5 లక్షల క్యూసెక్కులు కూడా అంతకంటే ఎక్కువ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ మనం చూడండి, ఛత్తీస్గఢ్లో భీకరమైన వర్షాలు కురుస్తున్నాయి. మన దగ్గర 10-20 సెంటీమీటర్లు, కానీ ఛత్తీస్గఢ్లో ఈ కాంకేర్ ఈ ప్రాంతంలో 30-35 సెంటీమీటర్ల వర్షం ఒకటే రోజు నమోదయ్యేందుకు ఎక్కువ ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే అత్యంత భీకరమైన వర్షాలు మనకు ఛత్తీస్గఢ్ ఏరియాలో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చే ఫ్లడ్ అంతా కూడా ఇగో ఇక్కడ కనిపిస్తుంది మన కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాంతానికి భీకరమైన వరద వచ్చే అవకాశం ఉంది. దాదాపు
నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ రాబోయే 1-2 days లో 5 లక్షల క్యూసెక్లు కూడా టచ్ కావచ్చు మేడిగడ్డ దగ్గర. కానీ మేడిగడ్డ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. బట్ ఎల్లంపల్లికి ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షం పడుతోంది. ఎస్ఆర్ఎస్పి కూడా సరే ఎల్లంపల్లికి ఉన్నంత ప్రవాహం లేదు కానీ కొంత ప్రవాహం ఉంది. బట్ ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో రాబోయే రోజుల్లో వర్షాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు వాయుగుండం ఎక్కడుందో మనం చూద్దాం. ఎట్ ప్రజెంట్ వాయుగుండం ఇక్కడ ఈ మ్యాప్లో చూస్తే చాలా క్లియర్గా వస్తుంది ఎంత భీకరమైన వాయుగుండం, ఎంత పవర్ఫుల్ వాయుగుండం మనం చూడొచ్చు. ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షాలు పడతాయి. దీనికి సౌత్లో మనం ఉన్నాం కాబట్టి కొంత మనకు కూడా వర్షం పడుతుంది. బట్ ఛత్తీస్గఢ్లో అయితే ఇప్పుడు భీకరమైన వర్షపాతం మనకు కనిపిస్తుంది ఈ వాయుగుండ ప్రభావంతో. ఈ వాయుగుండం ఏంటంటే క్రమంగా ఇక్కడ లెఫ్ట్ వైపు అంటే వెస్ట్ పశ్చిమ దిశగా ట్రావెల్ చేసి, అంటే ఫస్ట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ దగ్గర ఉంది ఈ వాయుగుండం. ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా ప్రయాణం చేసి దక్షిణ ఛత్తీస్గఢ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆదిలాబాద్ పైన ఆ ప్రాంతం నుంచి విదర్భ వెళ్తుంది. విదర్భ నుంచి క్రమంగా వెళ్ళి మహారాష్ట్రలో మధ్య మహారాష్ట్ర ఈ ప్రాంతం వెళ్ళి ముంబై ఇట్లా వెస్ట్ నార్త్ వెస్ట్ వెళ్ళి గుజరాత్ తీరానికి దగ్గరలో వెళ్ళి మళ్ళీ అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్కి ఒక 2-3 days టైం పడుతుంది. ఈ 2-3 daysలో రేపు సాయంత్రం వరకు మనకు చూస్తే కనుక దీని మూమెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ వాయుగుండం మూమెంట్. సో ఇప్పుడు రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ దగ్గరలో ఈ వాయుగుండం ఉంది. దీని ప్రభావంతో ఈ రాత్రి కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకి చాలా ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఇది క్రమంగా రేపు రాత్రి తర్వాత మనకు రేపు సాయంత్రం తర్వాత తెలంగాణకు వర్షాలు తక్కువైపోతాయి. బట్ ఆ సమయంలో మహారాష్ట్రలో జల్గావ్, నాసిక్ ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. జల్గావ్, నాసిక్ అంటే మళ్ళీ నాసిక్ గోదావరి గమ్యస్థానం. సో ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా మనకు ఎక్కువ వర్షపాతానికి ఛాన్స్ ఉంది. అంటే మధ్యప్రదేశ్, విదర్భ ఆ తర్వాత వెళ్ళి ఇక్కడ వర్షపాతం తక్కువ అవుతుంది. సో దీని ప్రభావం వల్ల అంటే ఓవరాల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రెయిన్ అక్యుములేషన్ నెక్స్ట్ 2 daysలోనే మనకు యావరేజ్గా 30th ఈవినింగ్ వరకు నేను తీసుకుంటా. రేపు సాయంత్రం వరకు ఎంత రెయిన్ఫాల్ నమోదవుతుందో చూద్దాం ఒకసారి. ఎక్స్పెక్టెడ్ రేపు సాయంత్రం వరకే రామగుండం ప్రాంతంలో మీరు చూడండి 25 సెంటీమీటర్ల వర్షపాతం మళ్ళీ నమోదయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఈ రామగుండం దగ్గరలోనే ఇక్కడే మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉండేది. ఈ ప్రాంత క్యాచ్మెంట్ ఏరియాలో మళ్ళీ కడెం క్యాచ్మెంట్ ఏరియాలో మళ్ళీ ఒక 20-21 సెంటీమీటర్ల వర్షపాతం నెక్స్ట్ 24 hours రేపు రాత్రి వరకే తీసుకున్నాను. రేపు అర్ధరాత్రి వరకే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉంది. ఇంకా దీని కింద అంటే చెన్నూరు, ఈ కాళేశ్వరం ఏరియాలో ఇంకా ఎక్కువ వర్షపాతం ఉంది. కానీ కాళేశ్వరంలో వర్షం పడితే కిందికి పోవడమే, ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అన్ని వదిలిపెడతారు కాబట్టి. బట్ సమ్వాట్ ఎస్ఆర్ఎస్పి కూడా వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రోజుకు 2-3 వేల క్యూసెక్లు వస్తుంది. బట్ ఎస్ఆర్ఎస్పి చాలా పెద్దది, 80 TMCల కెపాసిటీ ఉంది ఎస్ఆర్ఎస్పి. ఇప్పుడు 16 TMCలే ఉంది, దీంతో నిండదు. బట్ ఎల్లంపల్లి కడెం నిండిపోతుంది. కడెం జస్ట్ 4-5 TMCల నీళ్ళు అంతే కడెం కెపాసిటీ. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగితే రైతులకు చాలా ప్రయోజనం ఉంటుంది కదా, ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది? ఎల్లంపల్లి పూర్తిగా నిండుతుంది. అయితే ఎల్లంపల్లి కంటూ సొంత ఆయకట్టు తక్కువ. ఎల్లంపల్లి ద్వారా డైరెక్ట్ గా సొంత ఆయకట్టు అన్నది ఎల్లంపల్లికి చాలా తక్కువ ఉంది. ఏదో గూడెం, ఎత్తిపోతల అటువంటివి ఉన్నాయి. కానీ ఎల్లంపల్లి నీరు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి యూజ్ అవుద్ది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకొస్తారు? దీని ద్వారానే నందిమేడారం, మిడ్మానేరు తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. సో ఈ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్గా ఎల్లంపల్లి నుంచి ఏకంగా హైదరాబాద్ వరకు కూడా, షామీర్పేట వరకు కూడా పైప్ లైన్ కూడా ఉంది. తర్వాత ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండంకు డ్రింకింగ్ వాటర్ ఉంది. తర్వాత ఎల్లంపల్లి నీటిని ఇప్పుడు కాళేశ్వరంలో ఈ బాహుబలి మోటార్స్ ఉన్నాయి. బాహుబలి మోటార్స్ అంటారు. ఎందుకంటే ఒకటే రోజు మనకు 2 TMCలు 3 TMCల వాటర్ కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ బాహుబలి మోటార్ల ద్వారా ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో సిస్టమే. లింక్ 1 అంటే మన అన్నారం, సుందిల్లా, తర్వాత ఏమంటారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లనేమో లింక్ 1. బట్ లింక్ 2 ఏదైతే ఉందో ఈ ఎల్లంపల్లి కానీ, నందిమేడారం కానీ, ఆ తర్వాత
మిడ్మానేర్ అంతకుముందే ఉంది, బట్ దీన్ని కాళేశ్వరంలో తీసుకొచ్చారు. లోయర్ మానేర్ కూడా అంతకుముందే ఉంది. ఈ మిడ్మానేరు లోయర్ మానేర్కి ఈసారి ఇన్ఫ్లో లేదు. ఇప్పుడు ఈ ఎలంపల్లి ద్వారా ఏం చేయొచ్చు అంటే నందిమేడానికి లిఫ్ట్ చేయొచ్చు. నందిమేడ నుంచి మిడ్మానేర్ ఎంత 318 అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ అనంతగిరి రిజర్వాయర్ దగ్గర నుంచి రంగనాయక్ సాగర్ అంటే సిద్దిపేటలో ఇది ఒక 3 TMC రిజర్వాయర్. అక్కడ నుంచి కొమరవెల్లి మల్లన్న సాగర్ అంటే కేసీఆర్ పెట్ ప్రాజెక్ట్. మల్లన్న సాగర్ 50 TMC రిజర్వాయర్ ఏకంగా మల్లన్న సాగర్లో ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద రిజర్వాయర్ తెలంగాణలో ఇప్పుడు SRSP తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగరే. SRSP శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 TMC ఉంది. సరే, శ్రీశైలం నాగార్జున సాగర్ 2 బార్డర్లో ఉన్నాయి, తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్నాయి. బట్ కంప్లీట్ గా తెలంగాణ బార్డర్లో ఉండి ఈ మధ్య కాలంలో కట్టింది మల్లన్న సాగర్ 50 TMCలు, కొండపోచమ్మ సాగర్ 15 TMCలు, గంధమల్ల 9.86, బస్వాపూర్ 11.39 TMCలు. ఇవన్నీ కూడా అంటే ఇంకా గంధమల్ల బస్వాపూర్ వర్క్స్ కావాలి కానీ ఇవన్నీ నింపొచ్చు. మిడ్మానేర్ నింపొచ్చు, అనంతగిరి నింపొచ్చు, రంగనాయక్ సాగర్ నింపొచ్చు, కొమరవెల్లి మల్లన్న సాగర్ నింపొచ్చు, కొండపోచమ్మ సాగర్ నింపొచ్చు. వీటి ద్వారా వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు హల్దీవాగులో వేస్తే ఇటు సింగూరు నిజాం సాగర్ వైపు ఇంకా పెద్దగా వర్షాలు లేవు కాబట్టి చూడాలి. బట్ SRSP 80 TMCల కెపాసిటీ ఉంది, 90 TMCలు ఉండే, నిజానికి 111 TMCలు ఉండే SRSP. పూడికతోటి దాని కెపాసిటీ తగ్గిపోతుంది. ప్రస్తుతం 80 TMCలు మాత్రం SRSP ఉంది. సో అది సిచ్యువేషన్. ఈ ఎల్లంపల్లి నుంచి అయితే ఇప్పుడు ప్రారంభమైంది. మీరే చదివారు 6,000 క్యూసెక్ల నీళ్లు ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ నుంచి నంది పంప్ హౌస్ కు లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి. సో నీళ్ల లిఫ్టింగ్ స్టార్ట్ అయింది. కాళేశ్వరం నీళ్లు అంటే కాళేశ్వరం నీళ్లు అంటే ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాం కాబట్టి దానిలో సరే మేడిగడ్డ అన్నారం సుందిలో రాకుండా ఇక్కడ ఎల్లంపల్లిలో వర్షాలు పడడంతో ఇది లిఫ్టింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ వర్షాలు లేవు మళ్ళా, ఎందుకంటే ఆ వర్షాలన్నీ కూడా గుజరాత్కి మహారాష్ట్రకి తరలిపోయిన ఛాన్స్ ఉంది. చూడండి ఎంత ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు ఉత్తర తెలంగాణలో తర్వాత ఉత్తర తెలంగాణ ఆనుకున్న ఛత్తీస్గఢ్లో కొన్ని 100 కిలోమీటర్ల పాటు వర్షాలు పడుతున్నాయి. చాలా అత్యంత భారీ వర్షం రాత్రి కురిసింది. ఇప్పుడు ఇవాళ రాత్రికి మన రెడ్ అలర్ట్ ముఖ్యంగా ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఈ రాత్రి అత్యంత భారీ వర్షం కురవబోతుంది. అత్యంత భారీ వర్షం అంటే 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం కురవబోతుంది. అయితే కొంత మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూలులో కూడా కొంత వర్షం పడుతుంది. ఒక్కసారి నిన్న ఒక్కటే వర్షం, ఒక పెద్ద వర్షం నిన్నటి వరకు 29 సెంటీమీటర్ల డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉండే, ఒకటే పెద్ద వర్షం మార్చేసింది తెలంగాణలో రెయిన్ఫాల్ని మార్చేసింది. మనం చూస్తే 19 ఇవాళ చూస్తే 19% తక్కువ రెయిన్ఫాల్కి వచ్చింది. 30% నుంచి 19%కి వచ్చింది. ఎందుకంటే ఒకటే రోజులో దాదాపు 3.2 సెంటీమీటర్స్ పడింది. దానిలో జగిత్యాల్లో నేను ఒక్కరోజు యావరేజ్ రెయిన్ఫాల్ 11 సెంటీమీటర్ల వర్షం పడింది యావరేజ్గా. సో దాంతో జగిత్యాల -9 అంటే నిన్నటి వరకు దాదాపు 30% తక్కువ వర్షపాతం ఉన్నది కాస్త 9% తక్కువ వర్షపాతంకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా 6% తక్కువ వర్షపాతంకి వచ్చింది. నిజామాబాద్ 35% డెఫిసిట్ రెయిన్ఫాల్ నుంచి 16% తక్కువకు వచ్చింది. నిర్మల్ 14% తక్కువకు వచ్చింది. మంచిర్యాల 10% తక్కువకు వచ్చింది. కొమరంభీం 18% తక్కువకు వచ్చింది. ఆదిలాబాద్ 29% తక్కువకు వచ్చింది. తర్వాత భద్రాద్రి, కొత్తగూడెం ఇవన్నీ ఇంకా డెఫిసిట్లో ఉన్నాయి, 29% తక్కువ. మహబూబాబాద్ 30% తక్కువ. వరంగల్, హనుమకొండ వైపు వర్షాలు లేవు. వరంగల్ 46% తక్కువ, హనుమకొండ 50% తక్కువ. అట్లాగే కరీంనగర్ 28% తక్కువ. నిన్న సిరిసిల్లలో మంచి వర్షాలే పడ్డాయి, దానివల్ల 18% తక్కువకు వచ్చింది. కామారెడ్డి సర్ప్లస్ అయింది. కామారెడ్డి లాస్ట్ ఇయర్ కూడా మన 40 సెంటీమీటర్ల వర్షం పెద్ద ఫ్లడ్ వచ్చింది కామారెడ్డిలో. ఈసారి 7% ఎక్కువ వర్షపాతం నమోదైంది కామారెడ్డిలో. అట్లాగే సంగారెడ్డిలో 1% ఎక్కువ వర్షపాతం అయింది. మెదక్లో 9% ఎక్కువ వర్షపాతం. సిద్దిపేటలో 15% ఎక్కువ. జనగాంలో 47% తక్కువ. యాదాద్రి భువనగిరిలో 42% తక్కువ. హైదరాబాద్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో 43%. హైదరాబాద్లో 24% తక్కువ వర్షపాతం ఉంది. నిన్న పర్లేదు, హైదరాబాద్లో 3 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ యావరేజ్గా వచ్చింది. అట్లాగే వికారాబాద్లో 20% తక్కువ. రంగారెడ్డిలో మాత్రం 9% ఎక్కువ ఉంది. ఇక ములుగులో -3%, ములుగులో నార్మల్ రెయిన్ఫాల్ దగ్గరకు వచ్చింది. సో ఈ 2 రోజుల్లో వర్షాలతో ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి,
జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఇవన్నీ కూడా నార్మల్ రెయిన్ఫాల్కి వస్తాయి. సాధారణ వర్షపాతం ఒక 5-10% తక్కువగా ఉంటుంది. సో ఉత్తర తెలంగాణలో దాదాపు ఈ 2 రోజులు పడబోయే వర్షాలతో చాలా వరకు కూడా కవర్ అయ్యే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఫ్యాక్టర్. బట్ ఆగస్టులో మళ్ళీ వర్షాలు పెద్దగా ఉన్నాయంటే మళ్ళీ 10th తర్వాత అయితే కనిపించట్లేదు. చూద్దాం, అంటే 10th 12th తర్వాత మళ్ళీ ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ కొంచెం హిమాలయాలకు ఋతుపవన ద్రోణి ఉంది. ఈ వర్షం తర్వాత మళ్ళీ ఈ 10 రోజులు పెద్దగా వర్షాలు కనిపించట్లేదు. సో ఏదేమైనా ఒక శుభ పరిణామం. అంటే ఈ సీజన్ లో కాళేశ్వరం ద్వారా రైతులకు ఆశించిన స్థాయిలో నీరు అందుతుంది అనుకోవచ్చు. ఆశించిన స్థాయిలో అందదు, ఎందుకంటే ఇప్పుడు 2 నెలలు పోయింది కదా, జూన్ జూలై. ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ ఈ వరద ఎంతకాలం ఉంటుంది చెప్పలేము. కానీ మోటార్లు అయితే స్టార్ట్ అయినాయి. మోటార్లు స్టార్ట్ చేసి 6,000 క్యూసెక్ల నీళ్లు పంపు ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. సో నాట్లకు కొంతైనా ఇస్తే మంచిదే కదా. ఆశించిన స్థాయిలో అంటే ఇంకా 60-90 రోజుల ప్రవాహం ఉండాలి. 90 ఇంటూ 2 TMCలు రోజు లిఫ్ట్ చేసినా 180 TMCల వాటర్ వస్తుంది. 2 కాదు, రోజుకు 1 TMC వేసినా 90 TMCలైనా చూడాలి మనం ఏం జరుగుతుందో. బట్ ఎల్లంపల్లికి అయితే వాటర్ రావడం సంతోషకరం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అవసరం పడకుండానే ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు లిఫ్ట్ చేయడం స్టార్ట్ అయింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంది ఇదే, ఎల్లంపల్లి నుంచి వస్తే లిఫ్ట్ చేస్తాం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అయితే నీళ్ళు లిఫ్ట్ చేయమన్నారు. సో కరెక్ట్గా ఆగస్టు ఫస్ట్ నాటికి వస్తుంది. కానీ కొంత నాట్లు అవన్నీ లేట్ అయినాయి. బట్ లేట్ అయినా లేటెస్ట్గా అయినా రావడం అయితే చాలా సంతోషకర పరిణామం. రైట్, ప్రతిక TNAలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే ట్యూన్.